హాయ్ గైస్, మేమైతే ఇవాళ మినీ వ్లాగ్ తీయబోతున్నాం. మినీ బ్లాగ్ ఏంద్రా, అది లాంగ్ వీడియో లేరా? ఖాజా ఇవాళ మ్యాక్స్ కి పట్టుకొచ్చిండు బట్టలు కొందామని, కానీ వీని ఫేస్ కి సెట్ కాదు. కుమార్ షెట్లే 150 రూపాయలు. నేనైతే కుమార్ షెట్లనే ఉంటా గైస్, 150 రూపాయలు. మ్యాక్స్ అయితే బట్టలు మంచిగా లేదు, ఎవరు రాకండి కొనకండి కూడా. ఊకోండి గాయస్, వీళ్ళ కాడ అంత బడ్జెట్ లేదు. కుమార్ షెట్టే సెట్ అయితే. కాయస్ ఎవ్వరు మ్యాక్స్ లకి అయితే రాకండి, వచ్చేది ఉంటే మీ ఆస్తి పత్రాలు పట్టుకోండి. లేదు గాయస్, నేను అప్పుడే చెప్పిన ఖాజానికి ఇట్లా సూట్లు గిట్లు ఏం దొరికే కుమార్ షెట్ అయితేనే సెట్ అయితే అని. కుమార్ చెట్టు ఏం లేదు ఇక్కడ మంచిగా లేవు బట్టలు, లేకపోతే నీ 10,000 షాపింగ్ ఇన్నే చేసి ఉండేది. నిజంగా చెప్తాను, 10,000 రూపాయలు పట్టుకొని వచ్చిన షాపింగ్ చేద్దామని. ఏం మంచిగా లేవు బట్టలు, ఫంకి జోన్ లో బాలిగా. ఫ్రెండ్స్ లో కూడా పోయాం బాయ్, మనకు కావాల్సిన జాకెట్ దొరుకుతలేదు, ఏం చేద్దాం? ఏ ఊగరా కుమార్ షెట్టోడా, కుమార్ షెట్ చూడు బ్రో, ఇగో అది నా షెట్ రా. పాయింట్ చూడు బ్రో, కింద 800 బ్రో. అరే 800 అని పియాలా ఏం బట్టలు కొడదాం అనుకున్నాను మరి. నేను ఏ బట్టలు కొనుక్కున్నా కూడా మంచి బట్టలు కొనుక్కుందాం అని అనుకుంటానా, కొంచెం మంచిగా పడాలి పెళ్లికి. అది కాదు బ్రో, మోడల్ బ్రో, ఏ టైప్ మోడల్ నీ లెక్క కుమార్ షేప్ అయితే కొనరు బ్రో బట్టలు. మీరు రండగాడు వీడు కుమార్ షెట్ లో కొనుక్కుంటా మమ్మల్ని అంటాడు. అది బ్రాండెడ్ కూడా కాదు, బ్రాండెడ్ షర్ట్ అది, బ్రాండెడ్ షర్ట్ అది. ఆడ ఉన్నాయి పోనీ ట్రెండ్స్ లోకి వస్తే ఆడ ఘోరంగా రేట్ ఉన్నాయి. నచ్చలే కుమార్ దాంట్లో కొనుక్కునేటోళ్ళకి రేట్ల దాంట్లో పోతే అట్లానే ఉంటది. నువ్వే కొంటారా, ఫుట్పాత్ మీద కొంటాడు వీడు. ఇయ్యాలా ఇక్కడ ఏమన్నా ఇక ఫ్రిడ్జ్ గా బట్టలు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ బట్టలు అవి కొనుక్కుందాం అంటాను రండగాడు. V2 లో పోదాం అనుకున్నాం, V2 బంద్ అయింది. ఇప్పుడు జూడియో కాడికి వచ్చినాం. మేబీ అది కూడా బంద్ అయితే వచ్చు తొందరనే, జూడియో కూడా. బరాబర్ టైం కి కూడా సిగ్నల్ పడ్డది, 9:40 అవుతుంది ఆల్మోస్ట్. తెలుసా మన దరిద్రం ఎట్లుంటుందో, మన చుట్టూ ఉంటది. కాజా ఈరోజు బట్టలు ఉంటామా మనం? ఉండం బాయ్, మనకు కావాల్సిన బట్టలు దొరుకుతలేవు. అక్కడ V2 కాడికి పోతే ఆ V2 కూడా క్లోజ్ ఉన్నది. ఇది కూడా బంద్ ఇది కూడా బంద్ అయితే మళ్ళీ. గాయస్ ఇప్పుడైతే జూడియోలోకి ఎంటర్ అయినాం, చూద్దాం బట్టలు ఎట్లుండేయో, మనం కొనేటట్టుండేయో కొననట్టుండేయో. పైసలు మ్యాటర్ కాదు, మనకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇది కురులే కావు నా ఈ వాటికా షాంపూతో మేము స్వేచ్ఛగా జీవిస్తున్నాం. గాయస్ నేను జూడియోలో ఎందుకు కొనని తెలుసా? జూడియోలో ఒకటే షర్ట్ 10 ఉంటాయి. మనం ఎటైనా జాతరకి గీతరకి వేసుకొని పోయినాం అనుకో, మన లాంటి వాళ్ళు ఒక 5-6 కూడా అయితే ఈజీగా అవపడతారు. నేను ఎందుకోసం జూడియోలో కొనా, రేట్ల విషయం కాదు, అన్ని ఒకటే షర్ట్ 10 ఉంటే మనం ఎటైనా జాతరకు పోయినప్పుడు వాళ్ళు మన లెక్క అవపడితే మన ఇజ్జత్ పోదా. మనం యూనిక్ ఉండాలి, కొంచెం స్టైల్ యూనిక్ బ్రో. వీడి ఎందుకు కొంటలేడంటే, ఈడ 300 రూపాయలు ఉన్నాయి, బయట డబ్బాలు అయితే 200కి ఇస్తారని 150కి ఇస్తారంట. ఎందుకని కొంటలేడు ఈడ. గాయస్ మనకి ఎప్పుడైనా సంకవాసం వచ్చినప్పుడు ఏం లేదు, ఇట్లా రావాలి దూర కాడికి, ఇట్లా తీసుకోవాలి. మారిరా పిల్ల కొట్టుకోవాలి. టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాం గాయస్. అరే ఎట్లున్నదిరా? ఎందుకు బిడ్డ నువ్వు తెచ్చిందే ఉల్లిగడ్డ పైసలు చూసిరా గాయస్, వాళ్ళ చేత ఎట్లున్నావు ఇసొంటి వాళ్ళే అంటారు. జిమ్ పోయి 1 మెట్లే లేపి 1 పైసలు ఇవ్వాలి. కాదు గాయస్, ఇప్పుడు ఎట్లా అంటే ఒక సైజ్ పెద్ద ఉన్నది, ఒకటి చిన్న ఉన్నది. అంటే వచ్చే సంవత్సరం కూడా పనికొత్తది అని పెద్ద సైజ్ తీసుకోవాలన్నా. ఓన్లీ లెజెండ్స్ కెన్ అండర్స్టాండ్. షార్ట్ కొట్టింది కదా, డైరెస్ట్ గాయస్ మనోడైతే లిఫ్ట్ లో ఫస్ట్ టైం వచ్చిండు, వానికి ఎట్లున్న ఎక్స్పీరియన్స్ అడుగుదాం. ఎట్లా డైరెక్ట్ సిమెంట్ ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఎత్తే అది ఒకటి వీడియో. ఏమైంది బట్టలు కొనుక్కోలే లోపల? నాకు నచ్చుతలేవే బట్టలు. చూసేలా అందరు పూర్లోనే వేసుకొని వస్తారు జూడియోకి, నేను వస్తాను జూడియోకి.
My friend, after buying Judio 199 t-shirt, तेरा तो गेम बजाना पड़ेगा. 200 rupees just. 999 bro. तेरा घर जाएगा इसमें బ్రో. సరే వాడు చూపించిండు మనం ఏం చేయాలి. 899 కదా అన్న, ఇంకా 1 రూపీ ఏంటంటే ఏమంటానంటే నేను కూడా సీడ్ తాగటం తమ్ముడు, ఇంకా 10 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, నీ రూపాయితో సీడ్ తాగుతా అంటాడు. బాయ్ ఇట్లా ఏదు బాయ్, నువ్వు ఈ వీడియో ఖచ్చితంగా చూసేది ఉంటే ఆ రూపాయి మాకు స్కానర్ పెడతాను పైన, స్కానర్ కి అయితే కొట్టేసాను. మంచి మర్యాదకి అసలుకే రేట్లు పెరిగినాయి. ఇంకా మళ్ళీ దాని మీద 200 పెట్రోల్ కొట్టిస్తాను నా పైసల్లోకి వెళ్ళి నేను. అయ్యో నా ఫోన్ పేలు ఉన్నది హిస్టరీ. అబ్బా చూపెడతా 150 నేను 150 కొట్టించుకున్నాను నేనే. తీసుకొని ఆగుతాడు ఖచ్చితంగా మొదలు ఆడొస్తున్నాడు. ఈరోజు మొత్తం కలకల ఆడిపోతాను ముఖం. సో గాయస్ వాళ్ళని బట్టలు మొత్తం కుమారి ఒక్కటి చూడేది, దాన్ని చూసుకొని ముడతాడు ఇక రోజు అన్నం తినడు ఇక. 2 సంవత్సరాల దాకా ముడతాడు. ఒక్క టీషర్ట్ చూసుకుని 2 సంవత్సరాలు ముడతాడు అంటే మావాడు ఎంత కష్టపడి ఉన్నాడు జూడియోలో మీరు ఆలోచించుకోండి ఇక. ఏంది guys, వరంగల్ అసలు షాపింగ్ మాల్స్ లే బాగా నాకు అర్థమైతే మెంటల్ ఎత్తాను. బట్టలు కొనాలంటే పిచ్చి ఊకొబ్బే కుమార్ షెట్లలో కొనుక్కునేటోడా సైక్ అయిపోతాను. బట్టలు ఏడ కొనాలో ఏం అర్థమైతే నిజంగా ఏడ బట్టలు మంచిగా లేవు తెలుసా. కిరాక్ కొనుక్కో, నీట్ కొనుక్కున్నాను బట్టలు. రేపు నీట్గా నాకైతే నిజంగా నాకు మస్తు డిసప్పాయింట్ ఉన్నది ఈ రోజు. నేనైతే మీకు పెట్రోల్ కొట్టించిన కూడా బట్టలు కొట్టుకోకుండా ఇంటికి పోతా. నాకేం అర్థమైంది. ఊకో చెరి 50 రూపాయలు కొట్టించుకున్నావు. అరే ఏంది బాయ్, అసలు బట్టలు ఏడ మంచిగా లేవు నిజంగా చెప్తానా. మన వరంగల్ ఫుల్ ఫెయిల్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఒకటి ఎవరైనా బట్టల షాప్ వాళ్ళు వస్తే నాకు ఒకసారి బ్రో మీ అడ్రస్ కామెంట్ లో చెప్పాలి బ్రో, మీ అడ్రస్ ఎక్కడో, నేను అక్కడికి వస్తా. నాకు నిజంగా వరంగల్ అసలు బట్టలే దొరుకుతలేవు. నేను ఆల్రెడీ ట్రెండ్స్ కి పోయినా, జూడియోకి పోయినా, వీటూకి పోయినా, మ్యాక్స్ కి పోయినా, ఇన్ని తిరిగినా. మళ్ళీ వేరే షాప్, వేరే చిన్న షాప్ కి కూడా పోయినా. లాస్ట్ కి వచ్చేసరికి కుమార్ షెట్లనే ఉంటాం. అరే నిజంగా కుమార్ షెట్ల కూడా ఏమో, కుమార్ షెట్ల కూడా మంచిగా లేవు. జూడియో అయితే బంద్ అయిపోయింది. మేము ఇంటికి పోతానా. నేనైతే లిటరల్లీ చెప్తాను, ఫుల్ డిసప్పాయింట్ ఉన్నా తెలుసా. నేనైతే మీరైతే ఆన్లైన్ లో ప్యాంట్ అయితే బుక్ చేసిండు, వాడు ఆన్లైన్ షాపింగ్ చేసేస్తే వాడు సేఫ్ అయిపోయాడు. లాస్ట్ షాప్ అదే మన ఏదో షాపింగ్ మాల్ ఉన్నది, దాని పేరైతే నేను చదవలే. ఆడికి పోయి అయితే చూద్దాం ఆడ మంచిగా ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆడ మంచిగా ఉంటాయని. ఇది షాపింగ్ మాల్ పేరు అయితే వెస్ట్ సైడ్. ఇళ్ళకైతే పోదాం. నేనైతే కోరుకుంటాను వెళ్ళైనా నాకు నచ్చిన బట్టలు దొరకాలి. అబ్బా గాయస్ ఇదైతే క్లోజ్ అని చెప్పి వీళ్ళైతే క్లోజా బాబాయ్, క్లోజా గాయస్. తెలిసేదా మన దరిద్రం 24 hours వైఫై లెక్క ఆనే ఉంటది. ఈడ క్లోజ్ అని చెప్తాళ్ళు అన్న వాళ్ళైతే. సరే ఇక మొత్తం మూడ్ ఆఫ్ లో అయితే నేనైతే ఇంటికి పోతానా. మొత్తం నాకు బ్లాగ్ చేసే ముందు ఎనర్జీ కన్నా ఇప్పుడు బ్లాగ్ ఎండ్ చేస్తాను. నిజంగా నాకు ఫుల్ అన్సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఏమైతే ఘోరంగా ఇంటికి పోవాలంటే పిచ్చిలు ఎత్తాను. ఎందుకంటే మా అమ్మ కాడ నేను 10,000 తీసుకొని రుబాబ్సే చెప్పిన డైరెక్ట్ 10,000 రూపాయలు షాపింగ్ చేసి వస్తా అని. ఇప్పుడు మా అమ్మ దగ్గర పోయినా అనుకో, నన్ను కుక్క తెంగుతాయి. ఏమైందని 10,000 పట్టుకొని పోయినావు కదా, బట్టలు కొంటా అని పోయినావు కదా. ఏదో అని అంటే ఇప్పుడు ముఖం విడబెట్టుకోవాలో నాకు ఏం అర్థమైతే లేదు. నిజంగా లిటరల్లీ 10,000 తెచ్చినా నేను షాపింగ్ చేద్దామని. 700 షాపింగ్ చేసుకొని బాచాడు అయితే వాడు కొన్నాడు, ఏదో స్టోర్ లో అయితే కొన్నాడు వాడు. అటు సైడ్ రోడ్ సైడ్ ఫుట్పాత్ కాడ అయితే కొన్నాడు. వాడైతే కొన్నాడు ఫుట్పాత్ కాడ, కానీ మంచి షాప్ లోనే కొన్నాడు వాడైతే. మంచిగా లుక్ ఉండాలి. మన అయితే 11 అవుతుంది. మొత్తం సిటీ మొత్తం క్లోజ్ అయింది. అటు సైడ్ ఎంజిఎం కాడ ఇటు సైడ్ చూడొచ్చు. మన మండి బజార్ కాడ అయితే మొత్తం ఇప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పబ్లిక్ ఉన్నది. చూసా మండి బజార్ కాడ ఎంత టైం అయినా కూడా. Don't forget to subscribe. Bye. Signing off.